హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతి గృహ సంక్షేమాధికారుల, వార్డన్లు, మ్యాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించినట్టు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులకు ఈ పరీక్షలు ఉంటాయని, నార్మలైజేషన్ విధానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఈడీ స్థాయిలో విద్యపై పేపర్ 2 ఉంటుందని తెలిపింది. దివ్యాంగ వసతి గృహాల్లో పోస్టులకు పేపర్ 2 పరీక్షలో డిప్లొమా, స్పెషల్ ఎడ్యుకేషన్, దృష్టిలోపం, వినికిడి లోపం సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి 3 రోజుల ముందు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. హాల్ టికెట్పై గత 3 నెలలు తీసుకున్న పాస్పోర్ట్ ఫోటో అంటించాలని, హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ నెల 20 నుంచి గ్రూప్ 4 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన 2 నెలల పాటు ప్రక్రియ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా గైహాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కమిషన్ అధికార వెబ్సైట్లో పెట్టామని పేర్కొంది. ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఈపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఏడాది 1058 సివిల్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 99 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 45,153 మంది అభ్యర్థులు గాను పేపర్ 1కు 25,875 మంది, పేపర్ 2కు 25,661 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరంగల్ జిల్లాలో 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 4,730 మంది అభ్యర్థులకు గాను పేపర్ 1 పరీక్షకు 2,637 మంది, పేపర్ 2 పరీక్షకు 2,614 మంది హాజరయ్యారని హన్మకొండ కలెక్టర్ తెలిపారు. మోదీపట్నంలోని సెయింట్ ఆఫ్ మహిళా పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం తనిఖీ చేసిన తర్వాత కలెక్టర్ను పోలీసులు కేంద్రంలోకి అనుమతించారు. అనంతరం అక్కడ సౌకర్యాల గురించి ఆరా తీసిన కలెక్టర్ యూపీఎస్సీ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు ఉన్న వారినే పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు. యూపీఎస్సీ సివిల్ ప్రిలిమినరీ పరీక్ష గతంలోని ప్రశ్నాపత్రాలతో పోలిస్తే కొంత తేలిగ్గా ఉన్నాయి. ప్రశ్నల కూర్పులో సమతుల్యత కనిపించింది. వివిధ అంశాల వారీగా ప్రశ్నలు బాగా అడిగారు. అయితే ఈ ఏడాది కటాఫ్ మార్కులు ఖచ్చితంగా అంచనా వేయకున్నా గడిచిన ప్రిలిమ్స్ మార్కుల పరంగా చూస్తే జనరల్ కేటగిరీలో 90 మార్కుల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు జూలై 1 తర్వాత వెలువడతాయని అంచనా వేస్తున్నాం.